బీజేపీ నేత రమేష్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన బిర్సా ముండా జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో జరిగిన మత మార్పుల మాదిరిగానే జగన్ హయాంలో జరిగాయని ఆరోపించారు. బీహార్ ఫలితాలపై స్పందిస్తూ ఎన్డీఏ చారిత్రాత్మక విజయం సాధించిందని చెప్పారు. బిర్సా ముండా ఆశయాలు వచ్చే తరానికి చేరవేయటం అత్యంత కీలకమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, కబ్జాలు అంతు పొంతు లేకుండా పోయాయి. ఆంధ్రప్రదేశ్ ఈరోజు అభివృద్ధి వైపు పరిగెడుతుంది. ఆంధ్రప్రదేశ్లో సమ్మిట్ జరుగుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని మనందరం కూడా ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్లయితే సమ్మిట్లో పాల్గొంటున్నటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ పెట్టుబడిదారులు కానీ వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ని ఒక డెస్టినేషన్గా భావిస్తున్నారు ప్రపంచం అంతా. అంటే అదంతా కూడా మనందరికి కూడా గర్వకారణం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ విధమైనటువంటి ప్రయత్నం చేయలేదు. అవకాశాలు మెండుగా ఉన్నాయి, వనరులు ఉన్నాయి, ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉంది, అన్నిటికన్నా మేధస్సుతో కూడినటువంటి యువత యొక్క సంఖ్యకు తక్కువ లేదు. కానీ వారిని చక్కగా వాడుకోవడంలో మనమే వైఫల్యం చెందాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అద్భుతంగా యోచన చేసి ముందుకు పోతున్నటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు భారీ ఎత్తున వస్తున్నాయి. భవిష్యత్తులో కూడా బీహార్ యొక్క ఫలితాలే ఆంధ్రప్రదేశ్లో ఉంటాయని కూడా తెలియజేస్తున్నాం. నిన్న రవికుమార్ గారి యొక్క మరణం ఏదైతే ఉందో, రవికుమార్ గారు చేసినటువంటి పరకామని దొంగతనం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవరైతే పట్టుకున్నటువంటి అధికారి వారి యొక్క మరణం అనుమానాస్పదంగా జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాని వెనకల లోతైనటువంటి విచారణ జరగాలని కూడా భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. దీనికి త్వరితగతిన ముగింపు కూడా పలకాలని కూడా భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది.